పేనేట్ కావాలి. లగేజ్ ఉందా? వచ్చేసాను, వచ్చేయి. హలో రే కేసు ఎవరా? ఈ టీ షర్ట్ ఒకటి నచ్చింది, వెళ్ళేలోకి వేస్తాను అంతే. ఎక్కడేందుకురా? దగ్గర బాగా పాడైపోయిందిరా. ఏమైనా దాచవా ఏంటి? బ్యూటిఫుల్ డేస్ రా, ఆట అల్లరి అంతా ఇక్కడే. మాస్టర్ గారిని కూడా ఇక్కడే కలిసేవాడిని. ఎందుకురా మాస్టర్ మాస్టర్ అని ఓ తగ్గించుకుంటావు? అతనంటే ఎందుకు నీకంత ఇది? నీకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఎందుకురా మాట్లాడతావు? హే చెప్పా. రే చెప్తే నీకు అర్థమవుతుందో లేదో. నాది మరీ అంత మట్టి బుర్ర ఏం కాదులే. నేనేదో జనరల్గా అన్నారా. సారీరా, మా అమ్మ మాట నీ నోట్ వచ్చేసరికి. పర్లేదు చెప్పు. ఆయన టీచర్ అనే కంటే ఓ మహర్షి అనాలి. అతను వ్యసనం రా. ఒక్కసారి ఆయన మాయలో పడితే చచ్చినట్టు గెలిచి తీరుతాం అంతే. అతను 66 ఏళ్ళ సర్వీస్లో ఇలా గెలిచిన వాళ్ళు ఎంతమందో లెక్కే లేదు. మరి ఆ మాయ నాకెందుకు ఎక్కలేదు? నీ అంత ఎందుకు ఇష్టపడను నేను? నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నేనేం చేయలేను, కానీ వదిలే, పద వెళ్దాం. చూడు మీ నాన్నరా? నాన్న నాన్న ఎక్కడా? వచ్చేసాను నాన్న, కానీ నువ్వు రాకు, ఎవరిని పంపకు. నేను ఊరిని ఒకసారి అలా చుట్టేసి వస్తా. తినేసి వెళ్ళొచ్చు కదా నాన్న. ఓహో కమ్మా నాన్న, 1 గంట వచ్చేస్తా, బాయ్. I don't care at all. I am lost. I don't care at all. Lost my time, my life is going on. ఈసారి 2 రోజులు నాన్న. చూద్దాంలే నాన్న. అది కాదు, అప్పట్లో కానీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారా? రేయ్ గట్టిగా అరిచిన పరువు తీయకురా. అబ్బా ఇప్పుడు ఎవరిని కామన్ అన్న, ముందు నువ్వు చెప్పు. అప్పుడు కామనే కానీ మన ఇంటా వంట లేదురా గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం. ఎందుకు అడిగావు? ఎవరినైనా పరిచయం చేస్తున్నావా? నాన్న మా ఫ్రెండ్స్తోనే టైం సరిపోవట్లేదంటే ఇంకా మాకు గర్ల్ ఫ్రెండ్ ఒకటి. మరి కాలేజ్ దగ్గర ఒక ఆంటీ నన్ను గుర్తుపడుతూ నీ గురించి అడిగారు, సిగ్గుపడుతూ. అందుకే నాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు సిగ్గుపడి ఉంటుంది లేరా. ఆ మాటలు ఆపి వెళ్ళి నీ ఫ్రెండ్స్ని కలువు. వచ్చేసరికి చికెన్ పలావ్ చేసి ఉంచుతా. నాన్న సార్ ఏదైనా దాస్తున్నారా? అంత సీన్ లేదులే నాన్న. ఒకసారి అలా మాస్టర్ గారిని కలిసి వస్తా. చాలా రోజులైందిరా సార్ని చూసి. అవునరా, మా నాయ పంకజం చూసి చాలా రోజులు అయిందిరా. కత్తిలా ఉంటుంది. పద పద. ఏరా పెట్రోల్ కొట్టించలేదా? హో బండి నాది కదా. ఏమర్రా, ఎవరు మీరు? ఎవరు కావాలి? సత్యం మాస్టర్ గారు. మాస్టరా? ఇక్కడ ఎందుకు ఉంటారా? ఇది మాస్టర్ గారి ఇల్లే కదా. అది ఒకప్పుడు. ఇప్పుడు అతని 2 పిల్లకాయలు ఉంటారు ఇక్కడ, వాళ్ళ పిల్లకాయలతో. ఇంతకీ నువ్వెవరి తాలుగా? నిన్నే అబ్బాయి, ఎవరి తాలుగా? రామారావు గారు అబ్బాయిని. ఓరే నువ్వట్రా? చదివేస్తున్నావంట కదా పట్నంలో. చదువు అయిపోయాక మీ నాన్నని నీతో తీసుకుపోతావా, లేదా నా కొడుకులాగే ఎప్పుడు బిజీ బిజీ అంటావా? నువ్వురా? నేను బాబాయ్ మీరు రాఘవన్న కొడుకుని. ఒరే నువ్వా? నీ దోంపతగా ఎవరో అనుకున్నా కదరా. ఏ మాటగా మాట. మీకన్నా నా కొడుకేనాయరా. వాడు ఎక్కడో ఉండి ఓ పొడిచేస్తానని కనబడ్డు.
నువ్వు ఎక్కడే ఉండి కనబడవు, బాగా చదివి మన ఊరికి మంచి పేరు తీసుకురా. మన ఊరికి పేరు ఉందిలే, మళ్ళీ నేనేదో మార్చడం. రే నువ్వు ఆగరా. సార్ మాస్టర్ గారు ఎక్కడ ఉంటారో కొంచెం చెప్తారా? కలవాలి. కొంచెం ఆ బండి వదిలి నడుస్తుండండి, లేకపోతే వెనక వాస్తు బాగా పెరిగిపోద్ది. పెద్దవాళ్ళంటే మర్యాద లేదు యాదవాళ్ళకి. రే మాస్టరా, రారా. ఏ రే ఇప్పుడు ఫోన్ ఏంట్రా? హలో నాన్న మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? నాన్న నాకెందుకు తెలియదు? మరి ఎందుకు ఊరుకున్నావు? ఎలా ఉన్నారో తెలుసా? ముందు ఇంటికి రా, చెప్తా. ఏం చెప్తావు రే నాన్న? ఎక్కడ ఇవన్నీ ఎందుకురా? ఇంటికి రా. రా చెప్తాను. మాస్టర్ మాస్టర్ మీ ఓల్డ్ స్టూడెంట్ సార్. మాస్టర్ సార్, మీ ఓల్డ్ స్టూడెంట్లు మాస్టర్. మీరు ఎక్కడ ఉన్నారండి సార్? ఇది వాళ్ళ నాన్నగారి స్థలం అంటరా. నన్ను గాలి వచ్చింది కదా, అందుకే ఇలా అయిపోయింది. బాగా చేస్తున్నారంట. ఇతని కొడుకులకు కూడా ఇతనంటే ప్రాణం అంట. నిజమేలే, నాకు తెలుసు. మనం ఎవరో గుర్తులేమంట, కానీ వచ్చినందుకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. వీడు వైజాగ్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నేను ఎక్కడే ఆర్ట్స్ కాలేజ్.
డిగ్రీ. తినడానికి ఏం లేదంట. ఈసారి వచ్చినప్పుడు తినేసి వెళ్దురు అంటున్నా. రే ఏమైందిరా? ఏంటి నాన్న ఇది? ఆయన అంత బాధపడుతుంటే ఏమి జరిగినట్టు ఎలా ఉండగలుగుతున్నావు? కాఫీ తాగుతావా? అసలు నేనేం అడుగుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న? ఇప్పుడు ఏమైందిరా? ఇంకేం అవ్వాలి? మన ఊరికి ఎంత చేశారు, నాలాంటి ఎంతమందికి దారి చూపించారు. అరే, మాస్టర్ గారి భార్య చనిపోతే మనందరి ముందే కదా అన్నీ ఆయనే కొడుకులు పెద్ద చేసింది. కష్టమైంది, దుఃఖమైనది, బాధలన్నీ ఆయన మోస్తే చివరికి ఆయనకి ఇచ్చిన గౌరవం ఇదా? ఇల్లు ఆయనదే కదా, ఆయనకో గది ఇవ్వలేరా కొడుకులు? అనాథలా ఎక్కడో ఉండాలా? ఊర్లో ఎంతమంది ఉండి ఆ కొడుకులకు ఆ మాత్రం బుద్ధి చెప్పలేరా? వద్దా? ముందు నువ్వు ఆ కోపం తగ్గించుకో. మేము పట్టించుకోకుండా ఎందుకు ఉంటావురా? నీకా డౌట్ ఎందుకు వచ్చింది? ఇల్లు అసెంబ్లీ చేయకు. ఇంతవరకు నువ్వు మాట్లాడింది నేను విన్నాగా, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. విషయం తెలిసిన వెంటనే ఆయన కలిసాం, అడిగాం. నువ్వు అనుకున్నట్టు ఆయన ఇబ్బందుల్లో లేరు. ఇప్పటి వరకు తన కుటుంబం కోసం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం తీసుకుంటున్నారు. ఇది ప్రతిఫలమా? కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోవడం ప్రతిఫలం, ఇది కాదు. అంత ఇల్లు కట్టుకొని తనకు గది కేటాయించలేదంటే వాళ్ళ సొంత కారణం ఏదో ఉందనేగా. ఏంటి? డబ్బు సరిపోలేదు అదేగా. అంత తేలిగ్గా అంటున్నావేంటి? వాళ్ళ చదువులకి ఆయన చేసిన అప్పులు, మనవడు మనవరాళ్ళకి ఆయన చూసే ముందు చూపు, ఇలా చాలానే ఉంటాయి. మనకి తెలియనివి, ఆయన చెప్పుకోలేనివి. ఇది అతని నిర్ణయం. అరే, మనకి ఎంత చనువు అవకాశం ఉన్నా ఎదుటివారి జీవితాల్లోకి ఎక్కువ దూరం వెళ్ళిపోకూడదు. అది సంస్కారం కాదు. నాలాంటి వారు ఊరిలో చాలా మంది ఉన్నారు, నాలానే ఒంటరిగా. ఇంటిలో ఆయనకో గది ఇవ్వలేమనుకున్నావా? లేదా మేమంతా కలిసి ఆయన ఇంటి పైనే ఆయనకు గది కట్టేవలేమనుకున్నావా? ఇప్పుడు పరిస్థితులు బాగాలేవని ఎప్పుడూ ఇచ్చే మనిషికి అలా అడిగి తక్కువ చేయకూడదు. అలా చేయలేం కూడా. పోనీ ఆయన కొడుకులా పని చేయొచ్చుగా, ఎలా నిద్ర పడుతుంది వాళ్ళకి? అరే నాన్న, నువ్వు అనుకున్నట్టు మాస్టర్ కొడుకులు చెడ్డవాళ్ళు కాదు. నాన్న, నువ్వు మాట్లాడుతుంది నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలో పడేయలేదు, ఏ పండక్కి పబ్బాలకి దూరం చేయనే లేదు. జీవితం అంతా అలసిపోయిన అతన్ని వదిలించుకోలేదు, వదిలేసిపోలేదు. ఆయనకి కనిపించేంత దూరంలో దగ్గరలో ఉన్నారు. ఆయన అలా చూసి బాధకి కొడుకులను తిట్టుకుంటున్నావు కానీ చూస్తూ ఉండు, అంతర్లానే ఏదో ఒక రోజు మాస్టర్ కూడా ముసలి కంపు వస్తుంది. వాళ్ళప్పుడు కూడా ఇలానే ఇంతే ప్రేమగా ఉంటారు. ఆయన ఎలా ఉన్నా దగ్గర తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ముసలి వాసన అన్నానైనా? నిజం నాన్న, ఈ ముసలి వాసన వస్తుందని చాలా మంది కుర్రాళ్ళు వాళ్ళ తాత దగ్గర కూడా వెళ్ళడం లేదు. ఖచ్చితంగా మన మాస్టర్ స్వర్గానికి వెళ్ళే కాలం వచ్చే వరకు ఆయన నోటి నుండి నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోతా అనే మాట అనేవారు. అసలు మాస్టర్ బలవంతం మీద ఒప్పుకున్నారు, కానీ ఎంత బాధపడ్డారో నేను చూశాను. వాళ్ళ పిల్లలు స్కూల్కి, ఆయన పిల్లలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాస్టర్తో ఎంతో కొంత సమయం గడుపుతుంటారు. అరే నాన్న, ఒక విధంగా నాకు ఎంత సంతోషం ఉందో తెలుసా నీకు నీలాంటి వాళ్ళకి చాలామందికి మార్గదర్శనం అయినందుకు, ఆయన ఇంకా గుండెలో పెట్టుకున్నందుకు. లైఫ్లో ఓ తండ్రికి శాపం ఏంటో తెలుసా? కట్టుకున్న భార్య ముందే పోతే తిన్నావా ఉన్నావా అని అడిగే పిల్లలు లేకపోవడం. చాలామందికి దక్కిన అదృష్టం ఆయనకి దక్కింది. ఆ రకంగా చూస్తే ఆయన ఎంతో అదృష్టవంతులు. వచ్చావు, హ్యాపీగా ఫ్రెండ్స్తో గడిపేసి వెళ్ళు. ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, వెళ్ళు. అబ్బా, అతను ఏదో మామూలుగానే ఉంటారా, నిన్నెందుకు అంటారు?
ఇంతవరకు ఆయన తిన్నారా అని నేను ఎప్పుడు అడగలేదు. కాసేపు ఒంటరిగా గడపలేను అందరూ. వాట్ సార్, ఆలస్యమైంది? ఫ్రెండ్స్ వదలలేదా? సరే, కాళ్ళు కడుక్కోనరా, భోంచేద్దువు కానీ. టేబుల్ పైన అన్నీ పెట్టాను, తిను. నాకు కాస్త నీరసంగా ఉంది, పడుకుంటా. మాస్టర్ని ఒకసారి చూడాలి. మాస్టర్లా ఉన్నారు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? మాస్టర్లే ఈ టైంలో ఇంటికి వచ్చారేంటి? వాష్రూమ్కి అయి ఉంటుంది. మాస్టర్ ఏంటి బెడ్రూమ్లో తూంచి చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమైంది? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? మాస్టర్ వెళ్ళి చాలాసేపు అయింది. చేతిలో మెస్ ఏంటి? ఏం చేస్తున్నారు?
డిస్టర్బ్ చేశానని తెలుసు, వెళ్ళి మొఖం కడుక్కున్నా, మాట్లాడాలి. హలో. మాస్టర్ అని చూడడానికి వెళ్ళా. ఇప్పుడు ఇప్పుడా? పిచ్చా? వినరా, ముందు ఒక్క క్షణం ఆయన అనుమానించా, తర్వాత తెలిసింది ఆయన ఏం చేశారు. నాన్న అన్న పదానికి కరెక్ట్ డెఫినేషన్ ఇప్పుడు తెలిసింది. నేను ఇప్పటి వరకు మాస్టర్ని మాస్టర్లానే చూసాను, అతని పిల్లలకు తండ్రిలా ఆయన ఎప్పుడు చూడలేదు. ఏ తండ్రికైనా కావాల్సింది ఏసీలు, లగ్జరీ థింగ్స్ కాదు. ఈ వయసులో అతని పిల్లలు తన కళ్ళ ముందు తిరగడం, కాసేపైనా అతనితో గడపడం, ఇంతకు మించి వాళ్ళేం కోరుకోరు. ఇప్పుడు మా నాన్నన్న మాటలకి అర్థమైంది. నేను ఎంతవరకు నాన్న తిన్నావా అని అడగలేదు. నేనే కాదు, అందరం అంతే. ఫోన్ చేస్తే నాన్న మంత్లీ, నాన్న కొత్త డ్రెస్ కొనాలి, నాన్న ఫ్రెండ్స్ బర్త్డే, ఇలా డబ్బులు ఆడడం తప్పితే అతన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఎప్పటిలాగా నేను మన ఊరికి వస్తాను మా నాన్నతో గడపడానికి. నీకు సారీ చెప్పాలని లేదు, కానీ సారీ. గుడ్ నైట్ రా. Your